గూగుల్ స్వయంగా ఒక ఎమర్జెన్సీ అలర్ట్ అయితే ఇచ్చిందండి. $2.5 బిలియన్ జీమెయిల్ పాస్వర్డ్స్ ఖచ్చితంగా మార్చాల్సిందే అని, లేదంటే ఈ జీమెయిల్ పాస్వర్డ్స్ అన్ని కూడా హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. మన ఇండియాలో మాక్సిమం పీపుల్ వాడేది జీమెయిల్ అండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేయడానికైనా, ఈమెయిల్స్ పంపించుకోవడానికైనా, ఈవెన్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా గూగుల్ అకౌంట్స్ తోనే యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు స్వయంగా గూగుల్ ఎమర్జెన్సీ అలర్ట్ ఇవ్వడం మనందరం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. అయితే గూగుల్ వాళ్ళు ఎందుకు ఈ అలర్ట్ ఇచ్చారు అంటే, హనీ హంటర్స్ అనే ఒక అంతర్జాతీయ హ్యాకర్ల ముఠ ఇప్పుడు ఆన్లైన్ లో విపరీతంగా యాక్టివ్ గా ఉందట. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, AT&T ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల తాలూకా డేటా లీక్స్ లో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అండ్ ఇప్పుడు అదే ముఠ జీమెయిల్ మీద హ్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసిందని కూడా మనకి న్యూస్ వస్తుందండి. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇండైరెక్ట్ గా మన ఇండియాలో మాక్సిమం డేటాని వీళ్ళు చోరీ చేసే ప్రమాదం కూడా ఉన్నది. అందువల్ల ఇప్పుడు జీమెయిల్ వాళ్ళు ఇమీడియట్ గా పాస్వర్డ్స్ చేంజ్ చేయమని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మనల్ని నిజంగా భయపెట్టే విషయం ఏంటంటే, గూగుల్ స్వయంగా హనీ హంటర్స్ గ్రూప్ నెక్స్ట్ అటాక్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోందని గూగుల్ కి క్లియర్ గా తెలియడం, అది కూడా ఆగస్టు నెలలోనే కంప్లీట్ గా వాళ్ళ తాలూకా అటాక్ అంతా స్టార్ట్ చేయడం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేసిందండి. అందువల్లే ఇమీడియట్ గా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి ఎనేబుల్ చేసుకోవాలని చెప్పింది. 2 స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే, పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేయకపోవడమే కాకుండా, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక సెపరేట్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుందండి. ఇది మనం ఎంచుకున్న ఒక డివైస్ కి అయితే మనం లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే పాస్వర్డ్ తర్వాత మనం అందులో లాగిన్ అవుతాం. సో ఇప్పుడు ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఒక జీమెయిల్ కే కాదండి, మిగిలిన అన్ని సర్వీసెస్ కూడా మనకి ఇంప్లిమెంట్ చేసుకోవడం మంచిది. ఆల్మోస్ట్ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్స్ అన్ని కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, ఓటీపీ వస్తుంది కదా, అలాగే జీమెయిల్ కూడా ఇక రాబోతోంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దలకి, మీ బ్రదర్స్ కి, సిస్టర్స్ కి అందరికీ చెప్పండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఈమెయిల్ ఐడీస్ కి కొన్ని మెయిల్స్ పంపించడం, ఆ మెయిల్స్ ఉన్న లింక్స్ ని క్లిక్ చేస్తే చాలండి, కంప్లీట్ గా డేటా అంతా హ్యాక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ హనీ హంటర్స్ తాలూకా మెయిన్ ఎయిమ్ కూడా అదే, ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారండి. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మన తలగా డివైసెస్ లో పాస్వర్డ్స్ అన్ని కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాయి. మన వంతు ప్రయత్నంగా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే మీ జీమెయిల్ పాస్వర్డ్స్ మార్చుకోండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, చిన్నపిల్లల అకౌంట్లు అన్నిటికీ కూడా సెక్యూర్ గా ఉంచడానికి పాస్వర్డ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు, మీ పాస్వర్డ్స్ మార్చుకునే ముందు ఒక్కసారి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం.